వెల్కమ్ టు మై ఛానల్ మనీస్ కిచెన్. అందరికి నమస్కారం అండి. ఈరోజు నేను క్యారెట్ బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను. చూడండి, దానికి కావాల్సిన బీట్రూట్, క్యారెట్ వీడియోలో చూపించినట్టుగా సన్నగా ఎలా తరగాలి బీట్రూట్ని, క్యారెట్ని. దానికోసం కళాయి పెట్టుకొని దానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగానే కావాలి. తర్వాత అందులోకి వేడయ్యాక వెల్లుల్లిపాయలు వేసుకొని వేగాలి. అవి కొంచెం వేగాక పచ్చెనపప్పు వేసుకోవాలి. పచ్చెనపప్పు వేగడానికి టైం పట్టిద్ది కనుక అవి కొంచెం వేగాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి కూడా వేగాక మినపప్పు వేసుకోవాలి. ఈ మినపప్పు తొందరగా వేగిపోద్ది. మినపప్పు వేగిపోయాక 2 ఎండుమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. అవి కూడా వేగాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేగాక క్యారెట్ వేసుకొని చక్కగా ఇలా ఫ్రై చేయాలండి. ఇలా కలిపి మూత పెట్టేసుకొని 2 నిమిషాలు ఉంచాలండి. ఈ 2 నిమిషాలు అయ్యాక ఈ లోపల దానికి కావాల్సిన మసాలా చూద్దామండి. ఎండు కొబ్బరి మిక్సీలో వేసుకున్నాను ఇలాగా. తర్వాత పచ్చిమిరపకాయలు. ఈ కర్రీ కోసం నేను కారం వాడతలేదండి, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ మసాలా. ఎండు కొబ్బరి, పచ్చిమిరపకాయలు వేసుకొని తర్వాత వేగాక బీట్రూట్ వేసుకొని ఆ బీట్రూట్ కూడా చక్కగా వేగాలండి. ఇలా కలిపేసేసి చక్కగా మూత పెట్టేసేయాలి. పేస్ట్ ఇలా మిక్సీ పెట్టుకోవాలండి. పొడిని మీ రుచికి తగ్గట్టు, కారం తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇలా మూత తీసి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలి. తర్వాత సాల్ట్ వేసుకొని సాల్ట్ వేసి కలపాలి. కలిపి శుభ్రంగా పసుపు వేసుకొని కలిపాక అవి కాస్త వేగాక ఇందాక పట్టిన మిక్సీ పట్టిన పౌడర్ వేయాలండి. మీ కారానికి తగ్గట్టు వేసుకోండి పచ్చిమిరపకాయలు. ఇది మంచి కమ్మదనం ఉంటుందండి. ఇలా పచ్చిమిరపకాయ, ఎండు కొబ్బరి పౌడర్ వేయటం వలన చక్కగా వేసి పప్పు, సాంబార్ ఏమీ లేకపోయినా ఇలా అన్నంలో కలుపు తింటానికి బాగుంటుంది. పిల్లలు కూడా చక్కగా ఇష్టపడతారండి. హెల్దీ అయిన కర్రీ అండి ఇది. అసలు కమ్మగా ఉంటుంది, అసలు చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మనీష్ కిచెన్ని ఫాలో అవ్వండి. అంతేనండి, మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా కూర రెడీ అయిపోయింది. అంతేనండి, చివరిగా కొత్తిమీర చల్లుకొని దించేసుకుంటామేనండి. అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.